కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 ట్రెండ్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు ఎందుకంత ఆగ్రహం వచ్చింది? ఆధారాలతో సహా మాట్లాడుతున్న తెలుగు ప్రేక్షకుల సెగ ఎఫెక్ట్ కాంతారా ప్రీక్వెల్ కలెక్షన్లపై ఉంటుందా? అసలు ఏం జరిగింది? తెలుగు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కాంతారా చాప్టర్ 1 పై యుద్ధం ప్రకటించారు. బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అంటూ #క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఒకటో రెండో కాదంటూ చాలానే చెబుతున్నారు. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కనీసం తెలుగులో పలకరించలేదు, మాట్లాడలేదు. కన్నడలోనే మాట్లాడి తన భాషపై అభిమానం చాటుకున్నారు. దీన్ని ప్రస్తావిస్తూ తెలుగులో సినిమాలు రిలీజ్ చేస్తారు, తెలుగులో కలెక్షన్లు కావాలి. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం కన్నడలోనే మాట్లాడటం కరెక్టేనా అని క్వశ్చన్లు చేస్తున్నారు. సేమ్ టైం గతంలో కేజీఎఫ్ హీరో యష్ వీడియోని ట్యాగ్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఈవెంట్లో యష్ స్పష్టంగా తెలుగులో మాట్లాడాడు. పైగా ఏ నేలపై ఉంటామో అక్కడి భాషను, కల్చర్ను గౌరవించాలని, అందుకే తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడుతున్నా అని తన అన్ని భాషలపై ప్రేమని చాటుకున్నాడు. కానీ రిషబ్ శెట్టికి తెలుగు రాకపోయినా ఉండొచ్చు, కానీ కనీసం బాగున్నారా అనైనా పలకరించేందుకు ప్రయత్నించలేదని మండిపడుతున్నారు తెలుగు ఆడియన్స్. ఇక మరొక కారణం ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సుజిత్ ఓజీ మూవీకి బెంగళూరులో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగు సినిమాలు కన్నడలో ఆడనివ్వటం లేదు. కొన్ని తెలుగు సినిమాల పోస్టర్లపై నల్ల రంగు పూశారు. రీసెంట్గా ఓజీ మూవీ ప్రీమియర్లను అడ్డుకుంటూ హడావిడి చేశారంటూ ఆ వీడియో షేర్ చేస్తున్నారు. బాయ్కాట్ పుష్ప పోస్టర్లు కూడా వైరల్ చేస్తున్నారు. మన హీరోల్ని వాళ్ళు చులకనగా చూస్తారు, కనీసం థియేటర్ల దగ్గర పోస్టర్లు పెట్టనివ్వటం లేదు. అలాంటప్పుడు వారి సినిమాలు ఎందుకు ఆదరించాలని ప్రశ్నిస్తున్నారు. పైగా కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ అటెండ్ అవ్వటం కూడా సరికాదంటున్నారు. 2022లో వచ్చిన కాంతారా తిరుగులేని సక్సెస్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. దీనికి ప్రీక్వెల్గా రిలీజ్ అవుతోంది కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వీట్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాలో రుక్మిణి వసంతన్ హీరోయిన్. హోమ్ బాలే ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందిన కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ 2 విజయదశమి రోజు రిలీజ్ అవుతోంది. మరి బాయ్కాట్ ట్రెండ్ వివాదానికి ఈలోగా సద్దుమణుగుతుందా? ఈ ప్రభావం కలెక్షన్లపై పడుతుందా? ఇందుకీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కాంతారా ప్రీక్వెల్ కాంతారా రేంజ్ సక్సెస్ అందుకుంటుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.